హలో అండి, అందరికీ నమస్కారం. సండే వచ్చిందంటే చాలు ఇంట్లో ముక్క లేనిదే ముద్ద దిగదు కదా. అందులో వేడివేడి అన్నంలోకి కానీ బగారా రైస్లోకి కానీ జ్యూసీగా ఉండే మటన్ కర్రీ పడితే ఆ మజానే వేరు. ఈరోజు మన వీడియోలో పర్ఫెక్ట్ గ్రేవీతో మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. సండే స్పెషల్గా మేమైతే మా ఇంట్లో పూరి, బగారా రైస్, మటన్ కర్రీ చేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనం మటన్ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఆనియన్స్ని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్లోకి మళ్ళీ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 1 kg మటన్ తీసుకున్నాను. 1 kg మటన్కి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మళ్ళీ మిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. మటన్లోని పచ్చివాసన పోయి ముక్క గట్టి పడకుండా ఉండాలంటే మసాలాలు వేయకముందే ఆయిల్లో వాటర్ అంతా ఎగిరిపోయే వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయలను ఎంత మంచిగా ఫ్రై చేసుకొని పేస్ట్ చేసి వేసుకుంటే గ్రేవీ కూడా అంత చిక్కగా వస్తుంది. కర్రీ మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఆనియన్ పేస్ట్, మసాలాలు అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మటన్ అందులో వేసుకొని మసాలాలన్నీ పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. మటన్ వేసుకున్న తర్వాత మసాలాలన్నీ పట్టే విధంగా మంచిగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మటన్ని 5 నుంచి 10 నిమిషాల పాటు మంచిగా ఉడికించాలి. ఒకవేళ మీరు తీసుకున్నది ముదురు మటన్ అయితే మటన్ ఉడకడానికి కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి అందులో కొంచెం పచ్చి బొప్పాయ పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేస్తే మటన్ త్వరగా ఉడికిపోతుంది. 5-10 నిమిషాల పాటు మటన్ ఉడికించుకున్న తర్వాత అందులో మన టేస్ట్‌కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఒక టిప్ చెప్తాను. కర్రీలో మసాలా ఎక్కువైతే ఏం చేయాలి? ఒకవేళ కర్రీలో కారం లేదా గరం మసాలా ఎక్కువైపోతే కంగారు పడనక్కర్లేదు. కొద్దిగా కాచిన పాలు లేదా అరకప్పు కొబ్బరి పాలు పోసి 2 నిమిషాలు ఉడికించండి. కర్రీ ఘాటు తగ్గి గ్రేవీకి మంచి టెక్స్చర్ వస్తుంది. మన టేస్ట్‌కి సరిపడా కారం వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్‌కి ఆయిల్ గానీ, కారం గానీ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బావుంటుంది. ఒకవేళ మీరు కుక్కర్‌లో కాకుండా నార్మల్ గిన్నెలో వండుతుంటే మూత పైన కొన్ని నీళ్లు పోసి ఉడికించండి. లోపల ఆవిరి బయటికి పోకుండా ముక్కలు కింద అడుగంటకుండా లోపలే చక్కగా మగ్గుతాయి. ఒకవేళ కర్రీలో ఉప్పు ఎక్కువైతే ఏం చేయాలంటే ఒక చిన్న బంగాళదుంప ముక్కని గానీ లేదా కొద్దిగా గోధుమ పిండిని ముద్దలా చేసి కర్రీలో వేస్తే అది అదనపు ఉప్పుని తగ్గిస్తుంది. ఇప్పుడు కర్రీలో గరం మసాలా వేసుకున్న తర్వాత ఎసరుకు తగినట్టు మటన్ ఉడికే విధంగా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. మనం రెస్టారెంట్ స్టైల్లో మటన్ ఇంట్లోనే తినాలనుకుంటే ఇదే గ్రేవీలో చివర్లో కొద్దిగా జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మా ఇంట్లో నాన్ వెజ్ కర్రీస్ ఉంటే ఖచ్చితంగా పూరీలు ఉండాల్సిందే. నేనైతే మటన్ ఉడికేలోపు ఆ గ్యాప్‌లో పూరీలైతే చేసేసాను. చివర్లో కొద్దిగా మటన్ ఉడికిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇగ. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.